సీనియర్ నాయకులకు ఏం గతి పట్టింది అనేది గుర్తు చేసుకోవాలంటూ ఇటు కేటీఆర్కి అలాగే జీవన్ రెడ్డికి పరోక్షంగా ఇటు ప్రత్యక్షంగా వార్తలు పెట్టే ప్రయత్నం చేశారు. ఇటు రేవంత్ వల్లే పార్టీని వీడుతున్నట్లు జీవన్ రెడ్డి మరో పక్కన ఆయన ప్రకటిస్తున్నాడు. సో మొత్తం మీద కొంత దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కాంగ్రెస్ నుంచి ఏమనుకుంటున్నారు? ఇటు జీవన్ రెడ్డి అయితే నిన్న కేసీఆర్ని కలుస్తూ కేసీఆర్తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ 40 సంవత్సరాలు కలిసి వర్క్ చేశాము, ఇటు రాజకీయాల్లో ఉన్నాము, ఒకరిపై ఒకరం పోటీ కూడా చేసుకున్నాము, మొత్తం మీద ఇప్పుడు రానున్న రోజుల్లో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు, మరి బీఆర్ఎస్కి సంబంధించిన ప్రిలిమినరీ మీటింగ్లో ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్లో ఏం చర్చ నడుస్తుంది, నిన్న చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇటు రేవంత్ రెడ్డి ఇంకా ఏం చెప్పుకొచ్చారు జీవన్ రెడ్డి గురించి? అంటే సీనియర్లని బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు ఎలాంటి అవమానాలు జరిగాయి గతంలో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్స్కి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారా? రైట్, మరి కాసేపట్లో మధుని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు, సీనియర్స్కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఖచ్చితంగా ఇచ్చాను అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఇటు బీఆర్ఎస్లో సీనియర్స్ పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు జీవన్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆయన గురించి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నిలవడానికి అభ్యర్థి ఎంపిక చేయడం జరిగింది. దాని ప్రభావం ఒక విధంగా నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావన ఏర్పడి 2009లో నేను ఎన్నికల పరాజయం చూడటం జరిగింది. నాకు 14 పర్యాయాలు బీఫామ్ ఇచ్చిండ్రు. డెఫినెట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏ అభ్యర్థిని కానీ ఎన్నికలు పోటీ చేసే అవకాశం కల్పించడము వారి సమర్థతను బట్టి ఉంటుంది. సమర్థత లేని వారికి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశాలు కల్పిస్తుందని చెప్పి నేను భావిస్తాను. పార్టీ మారడం అనేది బేసిక్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించి అధికారానికి వచ్చినామే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటారు. నేను ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటున్నాను. ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది, 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుండా ఆయనకి ఏం చేయాలి? బీఫామ్లు ఇవ్వడం సమర్థులకు ఇస్తారా, ఇప్పుడు సమర్థత లేని వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి కల్పిస్తారండి? నేను 6 పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒక పర్యాయం 96 ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలు అవుట్ ఆఫ్ 294 కలిగి ఉన్నప్పుడు ఏదైతుందో ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి తీవ్రలో భాగంగా ఏదైతుందో ఇటు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది అన్న ప్రశ్నకి తాను సమర్థవంతులకు మాత్రమే ఆ బీఫామ్ని ఇస్తారు కదా, గెలిచే క్యాండిడేట్స్కి, ఆ స్టామినా ఉన్న క్యాండిడేట్స్కి నాకు ఉంది కాబట్టి ఇచ్చారు, నాకేం ఫేవర్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 2.5 సంవత్సరాల వాళ్ళ పాలన కావచ్చు, వాళ్ళు మాట్లాడిన వాగ్దానాల గురించి కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు చిట్ చాట్లో, దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, చిట్ చాట్లో ఇటు జీవన్ రెడ్డి చూస్తేనేమో 2.5 సంవత్సరాలు పాలన ఎలా ఉంది, ఏం వాగ్దానాలు చేశారు, అలాగా నేను సమర్థవంతుణ్ణి కాబట్టి నాకు బీఫామ్ 14 సార్లు ఇచ్చారు కదా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు రేవంత్ రెడ్డి వర్షన్ ఎలా ఉంది, ఆయనే మాట్లాడారు. నిన్న సిడబ్ల్యూసి సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో ఆడ మొత్తం 3 అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా స్పష్టంగా, ఒకటి మహిళా రిజర్వేషన్, తర్వాత రెండోది డీలిమిటేషన్, దేశవ్యాప్తంగా జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి, తర్వాత
మూడవది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన, ఇంకా కొన్ని అంశాలపైన ఆయన రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా డీలిమిటేషన్ గురించి ఆయన కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు పెంచుతున్నటువంటి సీట్ల శాతంతో సౌత్ ఇండియా, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. 50% సీట్ల శాతం పెంచడంతో ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల శాతంతో ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో పెరిగేటువంటి సీట్ల శాతం అమాంతం డబల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం 50% పెరుగుతారు. సో వ్యత్యాసం దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య అటు ఉత్తరాది రాష్ట్రాలకు తీవ్ర వ్యత్యాసం పెరిగిపోయి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సపోర్ట్ లేకుండానే సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అంతరం పెరిగిపోతుంది. ఇప్పటికే సౌత్ రాష్ట్రాల పైన తీవ్రమైనటువంటి వ్యత్యాసం చూపిస్తా ఉన్నాయి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. కాబట్టి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీనిపైన సౌత్ నుంచి వాయిస్ గట్టిగా వినిపిస్తాం. సిడబ్ల్యూసీ లో కూడా ఇదే అంశాన్ని క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివరించే ప్రయత్నం చేశారంటూ స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు మహిళా రిజర్వేషన్ అంశం పైన ఇప్పటికిప్పుడు మహిళా రిజర్వేషన్ ఇమీడియట్ గా చేయాల్సినటువంటి అవసరం కేంద్రానికి ఏముందంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో లబ్ధి పొందాలనే ఏకైక రీజన్ తో చేస్తా ఉంది. అసలు మహిళా రిజర్వేషన్ అనేటువంటిది కాంగ్రెస్ బ్రెయిన్ చైల్డ్. అది కాంగ్రెస్ తీసుకొచ్చింది, మేము వ్యతిరేకం కాదు. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకురావడం పైన మేము క్వశ్చన్ చేస్తున్నామంటూ స్టేట్మెంట్ చేస్తూనే ఇక రాష్ట్ర రాజకీయాల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ వైపు చూడడం, రీసెంట్ గా కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళడం, ఇప్పుడు ఆయన కేసీఆర్ ని కలవడం, లంచ్ మీటింగ్ లో దాదాపు 5 గంటల సేపు సమావేశం అయిన తర్వాత ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. దేశం చిన్నయ్య గానీ, ఆలెండ్ నరేంద్ర గానీ, ఈటెల రాజేంద్ర గానీ, ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఎట్లా ఉందో మీకు తెలుసు కదా. గతంలో వాళ్ళను పార్టీలో జాయిన్ అయిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య పార్టీలో జాయిన్ అయినా కనిపిస్తున్నాడా బీఆర్ఎస్ పార్టీలో, కనీసమైన ఎవరికైనా బీఆర్ఎస్ లో ఉన్నట్టు తెలుస్తుందా అనేటువంటి స్టేట్మెంట్ మళ్ళీ ఆయన కాస్త హార్ష్ కామెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈస్ ద లాస్ట్ సప్పర్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా టైటిల్ తో జీవన్ రెడ్డిని కంపేర్ చేస్తూ చెప్పారు. లాస్ట్ యుద్ధం ఆయన వేసేటువంటిది చివరి పోరాటం అంటూ స్టేట్మెంట్ చేశారు. సో జీవన్ రెడ్డి విషయంలో మొత్తానికి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ లో పోయినటువంటి వారికి భవిష్యత్తు ఏం లేదు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. దాంతో పాటు ఇంకా కొన్ని అంశాలపైన కూడా గద్దర్ విషయానికి సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. అసలు కిషన్ రెడ్డి గద్దర్ని కలిసినటువంటి విషయం కనీసం తెలుసా తెలియదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇలా అన్ని అంశాలను మాట్లాడుతూనే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల గురించి కూడా రెస్పాండ్ అయ్యారు రేవంత్ రెడ్డి. కేబినెట్ లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వాళ్ళిద్దరూ గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉండి ఓడిపోతే వాళ్ళ పైన గెలిచినటువంటి వారిని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కనీసం వాళ్ళు వార్డు మెంబర్లను కూడా డిసైడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ లో ఎట్లా ఉంటుంది పోయిన వాళ్ళ పరిస్థితి. సో జీవన్ రెడ్డి కూడా అట్లే ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దాంతో పాటు చాలా కీలకంగా ఆయన మాట్లాడిందంటూ డీలిమిటేషన్ కి సంబంధించి చిన్న రాష్ట్రాలు మరీ చిన్నగా అయిపోతాయి, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా అయిపోతాయి, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల సపోర్ట్ లేకుండానే కేంద్రంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తాం. ఎట్లయితే గతంలో వ్యవసాయ చట్టాలు ఫార్మర్స్ లాస్ తెచ్చి బ్యాక్ స్టెప్ వేసిందో కేంద్రం, ఇప్పుడు కూడా మేము చెప్పినట్టు మా నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకపోతే దీన్ని కూడా డిలిమిటేషన్ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకునేలాగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తామనేటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చిట్చాట్ చేయడంతో కాస్త చర్చ కొనసాగుతుంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు ముఖ్యమంత్రి చిట్ చాట్లో డీలిమిటేషన్ గురించి, అలాగే ఉమెన్స్ రిజర్వేషన్ గురించి, మరియు బీఆర్ఎస్లో సీనియర్స్ పరిస్థితి ఎలా ఉంది, గతంలో ఉన్న సీనియర్స్ ఈటల రాజేందర్, ఇటు జూపల్లి కావచ్చు, అలాగే ఇప్పుడున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీరందరూ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అట్లీస్ట్ ఒక వార్డు మెంబర్ని కూడా వాళ్ళు ఎన్నుకోలేని పరిస్థితి, అంటే వాళ్ళు ప్రమోట్ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఇటు జీవన్ రెడ్డికి కూడా ఎదుర్కోబోతున్నాడు అంటూ ఇటు రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. మరోపక్కన జీవన్ రెడ్డి మనం చూస్తే కనుక చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోలేకపోయింది. ఎట్ ద సేమ్ టైం ఇటు రేవంత్ రెడ్డి గవర్నెన్స్ గురించి కావచ్చు, అలాగే ఇటు యువత గురించి, ఇటు మరీ ముఖ్యంగా ఫార్మర్స్ గురించి, ఇటు రైతుల గురించి, రైతులకు ఇచ్చిన రైతు భరోసా, వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందుకే నేను కేసీఆర్తో పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే బీఆర్ఎస్లో సీనియర్స్కి ఆ వాల్యూ దక్కట్లేదా? ఇటు రేవంత్ రెడ్డి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే జీవన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పరిపాలన గురించి మాట్లాడుతున్నారో దాని గురించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ. సమర్థత లేని వాళ్ళకి ఇస్తారా?
ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి కల్పిస్తారండి? నేను 6 పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒక పర్యాయం 96 ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలు అవుట్ ఆఫ్ 294 కలిగి ఉన్నప్పుడు ఏదైతుందో ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి తీవ్రటంలో భాగంగా ఏదైతుందో వారు రాజీనామా చేసి పోటీ చేశారు. అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మరి నన్ను 2 పర్యాయాలు వారితో పోటీ నిలవడానికి అభ్యర్థి ఎంపిక చేయడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్లో జీవన్ రెడ్డి పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. సీనియర్లకు అవమానం జరిగిందంటూ ఇటు కేటీఆర్ మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ నుంచి సీనియర్ నేతలు ఎందుకు వెళ్ళిపోయారో గుర్తు తెచ్చుకోవాలి అంటూ ఇటు ఆల నరేందర్, విజయశాంతి, ఈటలకు వీరందరూ బీఆర్ఎస్లో ఏం ఎదుర్కొన్నారు, ఆ పార్టీలో ఏం జరిగింది, పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు బీఆర్ఎస్లో పార్టీ నేతలకు జరిగిన అవమానం గుర్తులేదా, కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ఇటు కాంగ్రెస్కు రాజీనామా అనంతరం సీఎంపై జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ని ఇటు రేవంత్ రెడ్డి తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్లో సీనియర్ నాయకులకు ఏం గతి పట్టింది అనేది గుర్తు చేసుకోవాలంటూ ఇటు కేటీఆర్కి అలాగే జీవన్ రెడ్డికి పరోక్షంగా ఇటు ప్రత్యక్షంగా వార్తలు పెట్టే ప్రయత్నం చేశారు. ఇటు రేవంత్ వల్లే పార్టీని వీడుతున్నట్లు జీవన్ రెడ్డి మరో పక్కన ఆయన ప్రకటిస్తున్నాడు. సో మొత్తం మీద కొంత దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కాంగ్రెస్ నుంచి ఏమనుకుంటున్నారు? ఇటు జీవన్ రెడ్డి అయితే నిన్న కేసీఆర్ని కలుస్తూ కేసీఆర్తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ 40 సంవత్సరాలు కలిసి వర్క్ చేశాము, ఇటు రాజకీయాల్లో ఉన్నాము, ఒకరిపై ఒకరం పోటీ కూడా చేసుకున్నాము, మొత్తం మీద ఇప్పుడు రానున్న రోజుల్లో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు, మరి బీఆర్ఎస్కి సంబంధించిన ప్రిలిమినరీ మీటింగ్లో ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉందా, దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్లో ఏం చర్చ నడుస్తుంది, నిన్న చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇటు రేవంత్ రెడ్డి ఇంకా ఏం చెప్పుకొచ్చారు జీవన్ రెడ్డి గురించి, అంటే సీనియర్లని బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు ఎలాంటి అవమానాలు జరిగాయి గతంలో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్స్కి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారా? రైట్, మరి కాసేపట్లో మధుని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు, సీనియర్స్కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఖచ్చితంగా ఇచ్చాను అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఇటు బీఆర్ఎస్లో సీనియర్స్ పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు జీవన్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆయన గురించి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నిలవడానికి అభ్యర్థి ఎంపిక చేయడం జరిగింది. దాని ప్రభావం ఒక విధంగా నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావన ఏర్పడి 2009లో నేను ఎన్నికల పరాజయం చూడటం జరిగింది. నాకు 14 పర్యాయాలు బీఫామ్ ఇచ్చిండ్రు. డెఫినెట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏ అభ్యర్థిని కానీ ఎన్నికలు పోటీ చేసే అవకాశం కల్పించడము వారి సమర్థతను బట్టి ఉంటుంది. సమర్థత లేని వారికి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశాలు కల్పిస్తుందని చెప్పి నేను భావిస్తాను. పార్టీ మారడం అనేది బేసిక్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించి అధికారానికి వచ్చినామే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటాను నేను. ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటాను నేను. ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటున్నాను నేను. వాళ్ళు ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది, 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుండా ఆయనకి ఏం చేయాలి?
అంటే బీఫామ్లు ఇవ్వడం అంటే సమర్థులకు ఇస్తారా